శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈరోజు భగవద్గీతలో మనము సాంఖ్యయోగం అన్నటువంటిది అయిపోయింది, 2వ చాప్టర్ అయిపోయింది. మనం ఈరోజు 3వ చాప్టర్లో ప్రవేశిస్తూ ఉన్నాం. ఇది ఈరోజు ఏమిటంటే కర్మయోగము. కర్మయోగము చెప్పేదానికి దీనికి నేను ఒకటి షేర్ చేయాలనుకున్నాను. దీన్ని చూద్దాం, షేర్ చేస్తే దీన్ని కాస్త తెలుస్తుంది. దీన్ని ఇది కర్మయోగం. సో ఇంట్రొడక్షన్ టు 3rd చాప్టర్ జ్ఞాన కర్మ సముచ్చయ ఖండన అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఈరోజు పాఠం స్టార్ట్ అవుతుంది. ఈరోజు మెయిన్గా మనం చెప్పుకునేటువంటి పాఠంలో అంశం ఏమిటంటే కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా, లేకుంటే కర్మ యోగము జ్ఞానయోగము రెండు సరిసమానంగా ఉండేటువంటివా, కర్మయోగం అంటే ఏమిటి, జ్ఞానయోగం అంటే ఏమిటి, ఒకవేళ రెండు ఒకదానికన్నా ఒకటి తక్కువైతే ఏది దేనికి అనుసంధానంగా పనిచేస్తుంది, ఈ అంశాలు. దీనికి శంకరాచార్యుడు వచ్చేదానికి ముందు ఉన్నటువంటి వాళ్ళు ఎలా చెప్పారు, శంకరాచార్యుడు దాన్ని ఎలా ఖండించాడు, తర్వాత అతని వాదాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసినాడు, తర్వాత దానికి దీనికి ఉన్నటువంటి భేదాలు ఏమిటి, ఇట్లాంటి బ్రాడ్ ఐడియా. దీనికి ఓన్లీ మొదటి అర్జున ఉవాచ అని చెప్పేసి దీన్ని మనం శ్లోకం మాత్రం చెప్పుకునేసి, తర్వాత ఈ శ్లోకాన్ని గురించి మళ్ళీ అర్థమంతా పూర్తి అర్థం మళ్ళీ చెప్పుకునేసి, కేవలం పూర్తి బ్రాడ్ అర్థం మాత్రం చెప్పుకునేసి ఈ ఇంట్రొడక్షన్ డేకి ప్రవేశిస్తాం. కర్మయోగం అంటే ఏమిటి, జ్ఞానయోగం అంటే ఏమిటి అనే దాని మీద మనం చర్చ ఈరోజు. అంతే. ఈరోజు బేసిక్గా కర్మయోగం ఏం చెప్తుంది అన్నటువంటి సిద్ధాంతాన్ని ఈరోజు మనము చెప్పుకునేసి, తర్వాత నెక్స్ట్ వచ్చే క్లాస్లో మనం అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే, ఇది ఈరోజు ఈ శ్లోకంతోనే మొదలు పెడదాము. ఎవరెవరు చదవండి. అర్జున ఉవాచ అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే జాయసి చేత్ కర్మణస్తే జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన మతా బుద్ధిర్జనార్దన మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం తత్కిం కర్మణి ఘోరే మాం తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ నియోజయసి కేశవ నియోజయసి కేశవ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన. శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో మనకు జ్ఞానయోగాన్ని గురించి చెప్పినాడు. అందులో మనకు ఏం చెప్పినాడు, స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు చెప్పినాడు. స్థితప్రజ్ఞుడు లక్షణాలు అంటే జ్ఞాని యొక్క లక్షణాలు. ఆ జ్ఞాని ఉండేటువంటి వాడికి ఏం దొరుకుతుంది అని చెప్పాడంటే లాస్ట్లో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని చెప్పేసి, బ్రాహ్మీ స్థితి, ఆ బ్రాహ్మీ స్థితి అన్నటువంటిది చేరుకున్నటువంటి వాడికి అతనికి ఏమొస్తుంది అంటే డైరెక్ట్ గా మోక్షం వచ్చేస్తుంది అని చెప్పినాడు అనమాట. లాస్ట్ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం అదే కదా. లాస్ట్ శ్లోకంలో మనకు ఏం చెప్పినాడంటే అతను ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ చూపిస్తాను. నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్చతి అని చెప్పినాడు. అతనికి డైరెక్ట్ గా అతనికి మోక్షము అన్నటువంటిది సాధించడం జరుగుతుంది. మోక్షం అన్నటువంటిది సంభవిస్తుంది, ఉదయిస్తుంది. మోక్షం అన్నటువంటిది ఉదయిస్తుంది, ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది, మోక్షం లభిస్తుంది. అది బ్రాహ్మీ స్థితి. బ్రాహ్మీ స్థితి అంటే వివేక జ్ఞానం ఉన్నటువంటి వాడు అజ్ఞానికి అలా వచ్చేస్తుంది అని సాంఖ్యయోగం యొక్క ఉపయోగాన్ని గురించి మరి చెప్పేశాడు అతను. చెప్పిన తర్వాత ఏమన్నాడంటే ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు, జాయసి చేత్ కర్మణస్తే. జాయసి అంటే శ్రేయస్సు,
శ్రేయస్ అంటే దానికంటే అని. జాయసి చేత్, జాయసి అంటే అదే శ్రేయస్కరము. కర్మ కన్నా బుద్ధి, కర్మ కన్నా బుద్ధి గొప్పది అని నీ ఉద్దేశం అయితే, జాయసి అదే నీ అభిప్రాయం అయితే, జాయసి చేత్ కర్మస్తే అది నీ మతం అయితే, అంటే నీవు అలా అనిపిస్తే, అంటే నువ్వేం చెప్తున్నావు అంటే కర్మ కన్నా జ్ఞానము గొప్పది నువ్వు చెప్తున్నావు. దీన్ని ప్రతిపదార్థం మళ్ళీ చెప్తాం, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాము. బ్రాడ్ ఐడియా మాత్రం నీవు ఏమైనా చెప్తున్నావు అంటే నీ ప్రకారము బుద్ధి అన్నటువంటిది కర్మ కన్నా గొప్పది, అంటే జ్ఞానం అన్నటువంటిది బుద్ధి కన్నా గొప్పది అని నువ్వు చెప్తున్నావు. అలా చెప్పి మళ్ళీ ఏం చేస్తున్నావు నన్ను, తత్ కిం కర్మణి ఘోరేమా నియోజయేసి కేశవ, నన్ను ఎందుకు ఈ ఘోరమైనటువంటి కర్మ మార్గం అనుసరించు అని చెప్తున్నావు అని అర్జునుడు అడుగుతున్నాడు. తత్ అందువల్ల కిం కర్మణి ఘోరేమాం, ఘోరమైనటువంటి కర్మణిలో కర్మ చేయమనేసి నన్ను ఎందుకు నియోజిస్తున్నావు ఓ కేశవ అని చెప్పేసి అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడు. అంటే అర్జునుడు ఏమని అడుగుతున్నాడు అంటే, నేను నీ ప్రకారము బుద్ధి యోగం ఉన్నటువంటిది కర్మయోగం కన్నా గొప్పది, కర్మ కన్నా గొప్పది. అలాంటిది అప్పుడు కర్మ కన్నా గొప్పది అయినప్పుడు నన్ను ఎందుకు ఈ ఘోరమైనటువంటి కర్మ చేయమని చెప్తున్నావు? నేను అడిగింది ఏమీ, నేను శ్రేయస్సును అడిగా. నేను శ్రేయస్సు, నా శ్రేయో మార్గం ఏది నేను మొదట అడిగాను. శ్రేయస్సు ఏది నేను అడిగితే నీవేమో నన్ను మళ్ళీ నీ కర్మ దీంట్లోకి నియోగిస్తున్నావు కదా, నియోజన చేస్తున్నావు కదా, ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అతను ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్నించడానికి బ్యాక్గ్రౌండ్ ఇది చెప్పిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే కర్మ గొప్పదా జ్ఞానము గొప్పదా అన్నటువంటి బ్రాడ్ ఐడియా కోసం మనం చిన్న డిస్కషన్ ఏమిటంటే, మనకు సాధారణంగా కర్మ గొప్పది అని కొంతమంది, అంటే కర్మ అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటంటే యజ్ఞయాగాదులు చేయడము, వ్రతాలు ఆచరించడము, శ్రౌత్ర కర్మలు, స్మార్త కర్మలు అని 2 రకాలు. శ్రౌత్ర కర్మలు అంటే శృతి చెప్పినటువంటి కర్మలు, శృతి చెప్పినటువంటి వేదము చెప్పినటువంటి కర్మలు, అగ్నిష్టోము, వాజపేయము, తర్వాత పుత్రకామేష్టి, ఇవన్నీ వేదము చెప్పినటువంటి కర్మలు. అలా కాకుండా మనకు కొన్ని కొత్త కర్మలు ఉన్నాయన్నమాట, స్మార్త కర్మలు అని చెప్పేసి. ఆ స్మార్త కర్మలు అనేటువంటిది మళ్ళీ యుగాల్లో యాడ్ అయినటువంటి, వేదవ్యాసునికి ముందు కేవలము శ్రౌత్ర కర్మలు మాత్రమే ఉండేటువంటి, అంటే ఏమిటి, శృతి చెప్పినటువంటి కర్మలు మాత్రమే, వేద విహితమైనటువంటి కర్మలు మాత్రమే ఉండేటివి. వేదవ్యాసుని తర్వాత ఏమైందంటే, వేదవ్యాసుడు అవి మాత్రమే చెప్పినాడు వేదవ్యాసుడు. తర్వాత కాలంలో అంటే శంకరుని టయానికి సుమారు 7వ శతాబ్ది 8వ శతాబ్ది ఏడి ఆ టయానికి కర్మలు అనేటివి కూడా చాలా ఎక్కువగా ప్రచారంలోకి వచ్చేసినాయి. కర్మలు అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్తామంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి పుత్రుడు లేడు అనుకోండి, పుత్రుడు లేకపోతే అతను ఏం చేస్తాడు, శ్రోత్ర కర్మల ప్రకారము పుత్రకామేష్టి అయినటువంటి యాగం చేస్తాడు. పుత్రకామేష్టి ఒకటి మాత్రమే చెప్పబడింది, పుత్రుడు కావాలి అంటే పుత్రకామేష్టి అయినటువంటి యాగం మాత్రమే వేదాల్లో చెప్పబడింది. కానీ స్మార్త కర్మలు అంటే ఏమిటి, సంతాన గోపాల వ్రతము అన్నట్టు మనం చూస్తుంటాం మామూలుగాను. ఆ సంతాన గోపాల వ్రతం చేస్తే నీకు పుత్రులు పుడతారు అనేటువంటి ఒక వ్రతం అన్నమాట, ఆ వ్రతం చెప్తారు. లేకపోతే ఇంకోటి ఏం చెప్తారంటే, ఈ వేప చెట్టుకును తర్వాత ఈ రాగి చెట్టుకు పెళ్లి చేస్తే బిడ్డలు పుడతారు అని చెప్తారు కొంతమంది. లేకపోతే ఇంకోటి ఏం చెప్తారు, పుంసవనము అన్నటువంటి కార్యక్రమం చేస్తే తంతు జరిపితే పుత్రులు పుడతారు అని చెప్తారు. ఇవన్నీ స్మార్త కర్మలు. ఈ స్మార్త కర్మలు ఉన్నటువంటిది వేదవ్యాసుని ముందు లేదు. ఈ స్మార్త కర్మలు, శ్రౌత్ర కర్మలు, ఈ 2 కర్మలు అన్నమాట. ఈ కర్మలు ఉంటే ఇలాంటి కర్మలు అన్నమాట. ఒక యజ్ఞం చేయడం కానీ, యాగం చేయడం కానీ, ఇలాంటివన్నీ కర్మలు. ఈ కర్మలు కొంతమంది గొప్పవి, ఇవే గొప్పవి. ఇవి ఎందుకంటే వేదంలో సుమారు 95% వేదాల్లో, అన్ని వేదాల్లోనూ మనకు కనిపించేటువంటిది కర్మకాండ ఎక్కువ ఉంటుంది. జ్ఞానకాండ కేవలం 5% మాత్రమే ఉంటుంది. కాబట్టి కర్మనే గొప్పది, వేదం చెప్పినటువంటిది కర్మనే చెప్పింది కానీ జ్ఞానాన్ని చెప్పలేదు అని కొంతమంది వాదన. కొంతమంది ఎవరు అనేటువంటిది కూడా మనం ఈరోజు చూస్తూ పోతాం అనమాట. మరి అని కొంతమంది వాదన. కొంతమంది ఏమంటారంటే అలా కాదు, వేదాల సారం అంటే ఇప్పుడు పెరుగు కదా, మనం చిరికినప్పుడు దాంట్లో మీగడ వచ్చి ఆ మీగడలో నుంచి నెయ్యి తీసినట్టు మనం ఎలా తీస్తే అది ముఖ్యమా ఇది ముఖ్యమా అంటే, ఏది ముఖ్యము, నెయ్యే ముఖ్యము కానీ మజ్జిగ ముఖ్యం కాదు కదా. అలాగనే ఈ వేదాల యొక్క అంతంలో రాసినటువంటి వేదాంతము అంటే ఉపనిషత్తుల సారము గీత, ఉపనిషత్తులు గీత ఇలాంటి వాటి ఏది ఏం చెప్తుందో అది మాత్రమే ముఖ్యం కానీ కర్మలు ముఖ్యం కాదు అని చెప్పేటువంటి వాళ్ళు ఆ కర్మ అదేమేమి చెప్తారో 95% అనేటువంటిది అంతా మజ్జిగతో సమానము, ఇది మీగడతో సమానము, వెన్నతో సమానము, లేకుంటే నెయ్యి తీసేటువంటి ఇది సమానము, కాబట్టి ఇది ముఖ్యం అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది. దీనివల్లనే మోక్షం దొరుకుతుంది కానీ దానివల్ల మోక్షం దొరకదు అని చెప్పేటువంటి వాళ్ళు
జ్ఞాన మార్గం చెప్పేటువంటి వాళ్ళు. ఏది గొప్పది అని ఆలోచన చేస్తే సాధారణంగా ఏం చెప్తారంటే భాష్యకారులు, మౌలికంగా మనిషి యొక్క స్వరూపాన్ని తీసుకుంటే మరి కర్మ గొప్పదా, జ్ఞానం గొప్పదా? మరి చూడండి, మనకు మనిషికి తల అనేది ఉంటుంది. ఒక ఎద్దుకు కూడా తల అనేటువంటిది ఉంటుంది అనుకోండి. తల ఉంది, ఉంటుంది, దాన్ని కొనుక్కునేది ఉంటుంది. ఎద్దుకు తల ఉంటుంది. ఎద్దు ఆ తలతో ఏం చేస్తుంది? అది పొడుస్తుంది. అంటే అది తలతో కూడా కర్మ చేస్తుంది అది. కానీ మనిషి కూడా ఎద్దులాగా తలతో కర్మ చేయడు కదా. అతను తల ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఇచ్చాడు కాబట్టేసి. ఇది జ్ఞానానికి ఇది మన మౌలికమైనటువంటి మన స్వరూపం ఏమిటి అంటే జ్ఞానం ఉన్నటువంటిది మనిషి యొక్క మౌలిక స్వరూపము. కాబట్టి జ్ఞానం అన్నటువంటిది గొప్పది ఒకటి. రెండవ విషయం తీసుకుంటే మౌలికంగా, అంటే శాస్త్ర చర్చకు పోకుండా మౌలికంగా మనం అబ్జర్వ్ చేస్తే కర్మ ముందా జ్ఞానము ముందా అంటే కర్మ కన్నా, ఏ కర్మ చెప్పినట్టు ఆ కర్మ కన్నా కూడా జ్ఞానం ఉన్నటువంటిది ముందుగా ఉంటుంది. ఏదైనా ఒక కర్మ చేయాలి అంటే ఆ కర్మ ఎలా చేయాలి అనేటువంటిది ముందు మనసు బుద్ధి ఆలోచన చేసి చెప్పాలి. ఇలా చేయాలి. ఒక యజ్ఞం చేయాలి అంటే యజ్ఞానికి ఈ వస్తువులన్నీ సేకరించుకోవాలి, ఇలా తయారు చేయాలి, ఆ పురోహితుడిని పిలిపించుకోవాలి, తర్వాత ఇంకొకరిని పిలిపించుకోవాలి, దీనికి ఏమేమి చేయాలి అనేటువంటిది బుద్ధి చెప్తుంది. సో బుద్ధి ముందు, తర్వాత వచ్చేసి కర్మ అన్నటువంటిది వస్తుంది. కాబట్టి బుద్ధి అన్నటువంటిది ముందుగా ఉంటుంది. ఇది రెండవ అంశం. మూడవ అంశం ఏం చెప్తారంటే లౌకికంగా కూడాను కర్మ కర్మ ఏమిటి మనకు ఏమున్నాయంటే కర్మ చేసేటువంటి వాళ్లకు ఎక్కువ జీతం వస్తుందా, లేకుంటే జ్ఞానముతో ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువ జీతం వస్తుందా అని మనం లౌకికంగా ఆలోచన చేసినప్పటికీ కూడాను జ్ఞానముతో ఉన్నటువంటి వాళ్ళకే మనకి ఎక్కువ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే ఎక్కువ జీతం వస్తుంది. కానీ కార్మికులకు కర్మ చేసేటువంటి వాళ్లకు తక్కువ జీతమే వస్తుంటుంది. ఎందుకంటే అదే ముఖ్యమైనటువంటి వస్తువు అక్కడ. ఎందుకంటే బుద్ధితో వ్యవహరించేటువంటి జ్ఞానమే ఎక్కువ జ్ఞానం, కానీ కర్మతో వ్యవహరించేటువంటి జ్ఞానం తక్కువ జ్ఞానము. తర్వాత అట్లాగే కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు ఉన్నాయి. కర్మేంద్రియములు ముఖ్యమా, జ్ఞానేంద్రియములు ముఖ్యమా అంటే మనిషి స్వరూపంలో, మౌలిక స్వరూపంలో కర్మేంద్రియాలు ముఖ్యమైనప్పటికీ కూడాను జ్ఞానేంద్రియములు అనేటువంటి ప్రధానమైనటువంటివి. జ్ఞానం లేకుండా పోతే కర్మేంద్రియాలు పనిచేయడానికి కుదరదు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా కర్మ అన్నటువంటి దానికన్నా జ్ఞానం అన్నటువంటిది గొప్పది అనేటువంటి విషయం మనకు స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు అర్జునుడు చేసేటువంటి ప్రశ్న కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అని అడిగేటువంటి ప్రశ్నలో సందర్భమే లేదు. అందులో అందరూ క్వశ్చనే కాదు అని అంటారు కొంతమంది. ఎందుకంటే అలాంటి క్వశ్చన్ అతను వేయకూడదు. కర్మ కన్నా జ్ఞానం గొప్పది, అంతేగాని కర్మ అన్నటువంటిదే గొప్పది అని చెప్తే అది నిజం కాదు అని చెప్పేసి మౌలికంగా మనం చెప్పుకునేటువంటి విషయాలు. ఇంకా శాస్త్రకారులను తీసుకొని వస్తే, శాస్త్రకారులు అంటే గీతకు భాష్యం రాసినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకొని వస్తే చాలా మంది ఎలా రాశారంటే వాళ్ళు ఒక మనిషి యొక్క పరిస్థితులను బట్టి, మనిషి యొక్క భావజాలాన్ని బట్టి వాళ్ళకి కావలసినట్టుగా ఈ గీతా భాష్యాలు రాసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే బాలగంగాధర్ తిలక్ ఉన్నాడు. బాలగంగాధర్ తిలక్ ఆయన ఏం చేశాడంటే గీతా భాష్యం రాసినాడు. అతను గీతా భాష్యం రాసినప్పుడు ఆయన ఏం చేశాడంటే జ్ఞానముకు సంబంధించినటువంటి శ్లోకాలు వచ్చినప్పుడు, అంటే 2వ చాప్టర్లోని శ్లోకాలన్నిటికీ అర్థం రాసి చివరిలో ఏమన్నాడంటే అది అయిపోయిన తర్వాత, కర్మయోగం మొదలైన తర్వాత కర్మకు ప్రాధాన్యం ఇచ్చి జ్ఞానము కర్మనే గొప్ప అది రాసుకుంటూ పోయాడు అనమాట అతని భాష్యంలో. మరి అప్పుడు ఎవరు అడిగారంట అతన్ని, మీరు భగవద్గీతలో కోర్ టాపిక్ వచ్చేసి జ్ఞానము గొప్పది అని ఉన్నప్పుడు మీరు కర్మ గొప్పది అని ఎందుకు చెప్పారండి మీరు అని అడిగితే ఆయన అన్నారంట, అవునండి మనం స్వతంత్ర సంగ్రామ సమయంలో ఉన్నాము, ఇప్పుడు యాక్షన్ అనేది మోర్ ఇంపార్టెంట్, జ్ఞానం అనేది ఇప్పుడు లెస్ ఇంపార్టెంట్, ఈ పరిస్థితుల్లో ఇలాగే రాయాలి అని అతను చెప్పినాడంట. అతను చెప్పి అలా రాసుకుంటూ వెళ్ళాడంట. అంటే అంటే వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, తర్వాత అతని అభిప్రాయాలను బట్టి వాళ్ళు అలా రాసుకుంటూ పోయారన్నమాట. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాసి భాష్యకారులు ఏం చేశారంటే దీన్ని ఇలాగే జరిగిందనమాట. అప్పుడు ఏమైపోయింది, కర్మనే ప్రధానము. భగవద్గీత ఏం చెప్తుంది అంటే కర్మయోగం చెప్తుంది కానీ జ్ఞానయోగాన్ని చెప్పదు అని చెప్పేసి. ఎందుకంటే కర్మయోగం ఎందుకు చెప్తుంది అంటారంటే వాళ్ళు ఇంత భగవద్గీత అంతా చెప్పిన తర్వాత చివరికి అర్జునుడు ఏం చేశాడు, యుద్ధమే చేసినాడు కాబట్టి కర్మ చేశాడు అతను. ఆ కర్మ చేసినాడు కాబట్టి స్వధర్మాన్ని అనుష్ఠించి కర్మను చేశాడు కాబట్టి కర్మమే ప్రధానమైనటువంటి థీమ్. భగవద్గీతలో ఉన్నటువంటి థీమ్ ఏమిటి అంటే
కర్మనే ప్రధానము అని చెప్పేసి వాళ్ళు అలా రాసుకుంటూ వచ్చారు. అని జ్ఞానం గొప్పది అని చెప్పడానికి ఇది ఉపనిషత్తుల సారము అని చెప్పేసి భగవంతుడే చెప్పాడు, ముందులో చెప్పాడు. తర్వాత ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి అని చెప్పినాడు. తర్వాత భగవంతుడు ఇంకా ఏం చెప్పినాడంటే కర్మ వల్ల మోక్షం వస్తుందా అంటే లేదు అని చెప్పినాడు భగవంతుడు. కర్మ వల్ల మోక్షం వస్తుంది అని ఎక్కడా చెప్పలేదు భగవద్గీతలో. జ్ఞానం వల్ల మోక్షం వస్తుందా అంటే ఎస్ వస్తుంది అని చెప్పేసి చాలా చోట్ల చెప్పాడు అనమాట. యశా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. అంతకాలంలో అయినప్పటికీ కూడా ఈ బ్రహ్మ జ్ఞానం అన్నటువంటిది అతనికి సంక్రమిస్తే అతనికి మోక్షం అన్నటువంటిది సంప్రాప్తం అవుతుంది అని చెప్పేసి చివరి శ్లోకంలో చెప్తాడు అతను. మధ్య మధ్యలో కూడా చాలా చోట్ల చెప్తాడు. ఇంకొక చోటు కూడా చెప్తాడు ఏమంటే దూరేణ ఎవరం కర్మ బుద్ధియోగా ధనంజయ. ఏదో శ్లోకం నంబర్ నాకు గుర్తులేదు అనమాట. దూరేణ ఎవరం కర్మ, ఈ కర్మను తర్వాత జ్ఞానాన్ని రెండింటినీ పోల్చి చూస్తే జ్ఞానము పిహెచ్డి లెవెల్లో ఉంటే కర్మ అన్నటువంటిది ఎలిమెంటరీ స్థాయిలో ఉంటుంది. దూరేణ ఎవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ అని చెప్తాడు అనమాట. అంటే ఏమిటంటే బుద్ధియోగం కన్నా కర్మయోగము చాలా చాలా ఇన్ఫీరియర్ అని కృష్ణుడు చెప్పేటువంటి సందర్భాలు చాలా సన్నివేశాలు మనకు కనిపిస్తాయి. గీతలో మరి జ్ఞానం చెప్పబడిందా తర్వాత కర్మ చెప్పబడిందా అంటే జ్ఞానం చెప్పబడింది అనేటువంటి విషయము మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ అర్జునుడికి కర్మ ఎందుకు చేయమన్నాడు అంటే అర్జునుడు ఆ జ్ఞానయోగానికి తగినటువంటి యోగ్యత లేనటువంటి వాడు, అందువల్ల అతన్ని ఆ కర్మయోగం చేయమన్నాడు. ఇప్పుడు మనము ఏమంటారంటే దీన్ని నివృత్తి మార్గము ప్రవృత్తి మార్గము అని రెండు రకాలు. సాంఖ్యయోగము జ్ఞానయోగము అంటే ఒకటి నివృత్తి ఒకటి ప్రవృత్తి అంటాం అనమాట. నివృత్తి అంటే ఏమిటంటే నెగేషన్ అన్నమాట. నెగేషన్ అంటే నేను కానిది ఏది అని అంటే సెల్ఫ్ నాలెడ్జ్. సెల్ఫ్ నాలెడ్జ్ అంటే వాట్ ఈస్ నాట్ యూ అని తెలుసుకోవడం అన్నమాట సెల్ఫ్ నాలెడ్జ్. సెల్ఫ్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అని కాదు అని బాగా స్పష్టంగా చెప్పుకున్నాం మనం, క్రిందటి క్లాస్లో చెప్పుకున్నాం. ఇట్ ఈస్ నాట్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్. మరి నేను ఏమిటి అంటే ఇక్కడ సాంఖ్యయోగము జ్ఞానయోగము లేకుంటే నివృత్తి ప్రవృత్తి ఈ రెండు రకాలుగా చెప్పుకుంటారు. సాంఖ్య బుద్ధి అంటే ఏం, సాంఖ్య బుద్ధి అంటే ఏమిటి? సాంఖ్య బుద్ధి అంటే ఆయన ఏం చెప్తా అంటే ఒక వర్డ్ ఉందనమాట. 39వ శ్లోకము 39వ శ్లోకం తీసుకుంటే ఆయన అక్కడ ఏం చెప్తారంటే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే ఏషాత్ ఏభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి అంటాడు. అంటే ఏమిటంటే ఇప్పటి వరకు నేను ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధిని ఇంతవరకు చెప్పినాను. బుద్ధిర్ యోగే త్వివాంశుడు, ఇప్పుడు నేను నీకు బుద్ధియోగం చెప్తాను అంటే ఈ కర్మయోగం అన్నటువంటి చెప్తాను, దీన్ని విను అని చెప్పేసి అప్పుడు అతను చెప్తాడు. అక్కడ శంకర భాష్యంలో ఆయన ఈ సాంఖ్య బుద్ధి అంటే ఏం రాస్తారంటే పరమాత్మ వస్తు వివేక విషయే బుద్ధి జ్ఞానం అంటాడు అతను. అంటే జ్ఞానం పరమాత్మ వస్తు విషయే బుద్ధి జ్ఞానం అది మాత్రము. పరమాత్మ వస్తు విషయే వివేకం అంటే ఏమి, పరమాత్మ వస్తువు ఏమి అంటే ఆత్మానాత్మ సర్వాత్మ భావము అన్నటువంటిది. ఇది రెండు వివేకం ఒకటి, సర్వాత్మ భావం ఒకటి, రెండు వర్డ్స్. పరమాత్మ వస్తు వివేక విషయే బుద్ధి జ్ఞానం అంటాడు అక్కడ. అంటే ఏమిటంటే పరమాత్మ వస్తు విషయ వివేకం అంటే ఏమిటంటే సర్వాత్మ భావము అంటే సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా ఒకటే ఉన్నది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటిది సర్వం కూడా బ్రహ్మనే, సర్వం కూడా ఆ పరమాత్మ స్వరూపమే. జీవుడు వేరు కాదు, పరమాత్మ వేరు కాదు, తర్వాత అన్నీ కూడా పరమాత్మనే అని చెప్పేటువంటి సర్వాత్మ భావము అంటాడు. అందువల్లనే మనకు బుద్ధుడు సఫరింగ్ గురించి చెప్తూ ఆయన ఒకచోట చెప్తాడంట, యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈజ్ సెల్ఫ్ అంటే అక్కడ స్మాల్ సెల్ఫ్ చెప్తాడు, బిగ్ సెల్ఫ్ అది, బిగ్ ఎస్ కాదు స్మాల్ ఎస్. యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈజ్ సెల్ఫ్ అంటే ఈగో అంటే నేను అని అనుకోవడం అనమాట. సెల్ఫ్ అంటే ఈగో అంటే ఏమిటి, ఇక్కడ ఈగో అంటే నేను కర్తను నేను భోక్తను అని అనుకునేటువంటి భావన ఎన్నాళ్ళు ఉంటుందో, యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈజ్ స్మాల్ సెల్ఫ్, యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈజ్ సెల్ఫ్ దేర్ ఈజ్ సఫరింగ్ అని చెప్తాడు బుద్ధుడు. అంటే ఈ స్మాల్ సెల్ఫ్ అన్నటువంటిది మనము ఏమన్నా ఉంటుంటే నేను వేరే పరమాత్మ వేరే అన్నటువంటి ద్వైత భావంతో మనం ఎన్ని రోజులు ఆలోచన చేస్తుంటామో అన్ని రోజులు ఏమైపోతుంటే భయంలో బతుకుతుంటాడు. ఇతను భయంలో బతుకుతుంటాడు, పరమాత్మ వేరు నేను వేరు అన్నటువంటి భావనలో బతుకుతుంటాడు. అందువల్ల ఏం చేస్తా అంటే ఇతని యజ్ఞయాగాదులు కర్మలు కర్మకాండలు అన్నిట్లోనూ నిమగ్నుడైపోయి ఉంటాడు. ఎప్పుడైతే ఆ భావం లేకుండా పరమాత్మ తత్వంలో విలీనం అయిపోతుందో అంటే కార్యము కారణంలో ఎప్పుడైతే విలీనం అయిపోతుందో అప్పుడేమైపోతుందంటే ఇతనికి ఆ ఆత్మజ్ఞానం ఉన్నటువంటిది, ఆ సర్వాత్మ భావం ఉన్నటువంటిది ప్రతిష్ఠితమైపోతుంది. సర్వాత్మ భావం ఎప్పుడైతే ప్రతిష్ఠితమైపోతుందో అది వివేకము.
ఆ వివేకాన్ని తను సంపాదించాలి. వివేకం ఎలా సంపాదించాలి? ఈ ఆత్మజ్ఞానం అన్నటువంటిది ఉదయిస్తుంది. వివేకము అన్నటువంటిది తను అభ్యసించాలి. వివేకం ఎలా అభ్యసించాలి అంటే మనకు స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పుకుంటూ వచ్చినాడు. ఏం చెప్పుకుంటూ వచ్చినాడు? సమదుఃఖ సుఖే కృత్వ నాభాలాభు జయాజయం అన్నటువంటిది. నాభినందతి నద్వేష్టి, తర్వాత ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఇవన్నీ ఈ భావములన్నీ అతను సమకూర్చుకునేసి ద్వంద్వాలకు అతీతమైపోయేసి కష్ట సుఖాలకు అతీతమైపోయి అతను నేను ఎవరు అంటే నేను ఎవరు అన్నటువంటి విషయం అతను తెలుసుకోవాలన్నమాట. నేను ఎవరు అన్నటువంటి విషయం ఎవరు అంటే వివేకంతో తెలుసుకోవాలి. అది వివేక జ్ఞానం. ఇతను ఏం చేయాలంటే వివేకం చేయాలి. వివేకం ఏమిటంటే మొదట నేను ఈ శరీరము అనుకోవడం అవివేకము. నేను శరీరం కాదు, నేను నా మనస్సు కాదు అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, తర్వాత రాగం ఉండదు, ద్వేషం ఉండదు, జయం ఉండదు, అపజయం ఉండదు. ఎందుకంటే తుల్య నిందాస్థితిర్మోని సంతుష్టో ఏనకేన చిత్ అని ఒక శ్లోకం ఉంది మనకు. అదే నింద లేదు, తర్వాత పొగడ్త రెండు కూడా ఒకటిగానే ఉంటుంది అతనికి. సో ఇలాంటి భావనలన్నీ ఎప్పుడైతే అతనికి ఉంటుందో అలాంటి వ్యక్తి అంటే అతనికి ఏమిటంటే నెగేషన్ అన్నమాట. అంటే నీవు ఎవరు అని అడిగితే నేను ఈ దశశ్లోకి ఉంది కదా మనకు, శంకరాచార్య రాసినటువంటి దశశ్లోకిలో మొత్తం 10 శ్లోకాల్లోనూ నెగేషనే ఉంటుంది. నేను అది కాదు, నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను అది కాదు, నా మాతాచ నా బంధున్న అని చెప్పుకుంటూ పోతాం కదా. నా మాతాచ నా పిత నా బంధువు, నేను బంధువు కాదు, మాత కాదు, పిత కాదు, నేను నల్లని వాడను నా నేతి నే కాదు, నేను తెల్లని వాడను నేను నేతి, నేను చనిపోతున్నాను నేతి, నేను పుట్టుచున్నాను నేతి, ఏది కాదు. ఏది కాదంటే ఏమిటి అంటే మొత్తం జగత్తే మిథ్య. జగత్తే మిథ్య అయినప్పుడు నువ్వేమిటి నేనేం లేదనమాట. నేను అన్నటువంటిది లేదు. నేను ఆత్మస్వరూపుడను అని తెలుసుకోవడం అనమాట. సో చివరికి ఏమైపోతుందంటే ఒకటే నెగేట్ చేసుకుంటూ వస్తే చివరికి నీవెవరు ఉంటే అది ఎవరు అనేది తెలియదు అనమాట. నీవు ఏది కాదు అని తెలుసుకుంటావో అప్పుడు మాత్రమే నీవు సెల్ఫ్ నాలెడ్జ్ అన్నటువంటిది ఉన్నట్టు. అంటే నీవు వాట్ ఈస్ నాట్ అబౌట్ యూ అని తెలుసుకుంటే దట్ ఈస్ వాట్ యూ. అంతేగాని నీవు ఇది అని ఆత్మజ్ఞానం అన్నటువంటిది ఇది అని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం అన్నటువంటిది మనస్సుకు అందనటువంటి భావన, అది మనస్సుకు బుద్ధికి అందినటువంటి భావన. అందువల్ల దాన్ని అందుకోవాలంటే ఏం చేస్తామంటే ఈ నెగేషన్ ద్వారా, నివృత్తి ద్వారా మనం అందుకుంటూ పోతాం అనమాట. దాన్ని నేను శరీరము కాదు, నేను మనస్సు కాదు, నేను మాత కాదు, నేను తండ్రి, నేను జెండర్ ఫలానా జెండర్ ఏది కాదు 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 నెగేట్ చేసుకుంటూ పోతే ఆ వివేకం వచ్చినటువంటి వాడు ఆత్మజ్ఞానం ఉన్నటువంటిది అతనికి ఉదయిస్తుంది. మరి ఏది నాది కాదు నాది కాదు నాది కాదు అన్నప్పుడు అతనికి కర్మలు ఉంటాయా? కర్మలు ఉండేటువంటి అవకాశమే లేదు. కర్మలు చేయాలి అంటే నేను చేస్తున్నాను, కర్మ చేస్తున్నాను అన్నటువంటి భావనతో కూర్చొని చేయాలన్నమాట అక్కడ. కానీ నేను చేస్తున్నానటువంటి మన కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు, నేనే కాదు అన్నటువంటి ఈ శరీరమే నేను కాదు అనేటువంటి భావన ఉన్నప్పుడు అతనికి కర్మలతో సంబంధం ఏముంది? కర్మలు లేవు. అందువల్ల సన్యాసి అయినటువంటి వాడికి, నిజమైన సన్యాసి అంటే ఈ మనస్సుతో చిత్తత్యాగైన సన్యాస, చిత్తత్యాగం అన్నిటినీ త్యజించినటువంటి వాడు. అందుకోసమే చెప్తారనమాట. ఏం చెప్తారంటే సిద్ధప్పకుడు ఎవరు అర్జునుడు అడిగినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట సిద్ధప్రజ్ఞస్తదోచ్యతే అంటాడు. అంటే ఏమిటంటే సర్వాన్ కామాన్ పరిత్యజ్య, అన్ని కామనలు పరిత్యజించినటువంటి వాడు. అలాంటి వాడు అన్ని కామనలే లేదు అతనికి. కామన లేనప్పుడు అతనికి ఎందుకు కర్మలు ఏముంటుంది? ఇప్పుడు ఒక వ్యక్తికి పుత్రుడు కావాలి అనుకుంటాడు. పుత్రుడు కావాలి అనుకున్నప్పుడు అనే కోరిక ఉంటుంది అనుకోండి ఒకడికి. ఇంకోటి పుత్రుడు కావాలంటే నాకు పుత్రుడు ఎందుకంటే నాకు పుత్రుడు పని లేదు, లోకంలో ఉండేటువంటి వాళ్ళంతా నా పుత్రుడే అనేటువంటి భావన రావడమో, లేకుంటే నాకు పుత్రుల మీద కోరిక లేదు అని అన్నటువంటి వాడికి పుత్రకామేష్ చేసేటువంటి అవసరం ఏముంటుంది? పుత్రకామేష్ చేసేటువంటి అవసరం అతనికి ఉండదు. కాబట్టి కర్మ అన్నటువంటిది అతనికి అంటుకోదు అనమాట, కర్మ ఉండదు అనమాట. కర్మ అన్నటువంటిదే లేదు. అందువల్ల సన్యాసి అన్నటువంటి వాడికి జంధ్యం లేదు. ఎందుకు లేదు సన్యాసి జంధ్యం లేదంటే అతని యజ్ఞోపవీతంతో అవసరం లేదు, తర్వాత అతని సంధ్యావందనం చేసేటువంటి అవసరం లేదు, ఏ నిత్య కర్మలు చేసేటువంటి అవసరం లేదు, నైమిత్తిక కర్మలు చేసేటువంటి అవసరం లేదు, ఏ కర్మలు అతనికి ఏమీ లేదనమాట. అతను పూర్ణ జ్ఞాన నిష్ఠుడై ఉంటాడు. అందువల్ల ఆయన ఎలా ఉంటాడు అంటే నేను ప్యూర్ ఆత్మస్వరూపుడుగా ఉన్నాను నేను అన్నటువంటి భావనతో ఉండిపోతాడు. అంటే అలా ఆత్మస్వరూపుడుగా నేను ఉన్నాను అని అనుకునేది కాదనమాట. దానికి ఇవన్నీ చెప్తారనమాట. 18 శ్లోకాలు 19 శ్లోకాలు చెప్పాడు కదా అతను భగవంతుడు సిద్ధప్రజ్ఞుడి యొక్క లక్షణాలు అవన్నీ ఉండాలి అతనికి. అవన్నీ ఉండాలా. ఎదుటి వ్యక్తిని ద్వేషించకూడదు, నిందించకూడదు, వాడిని నిందించినప్పుడు నీవు బాధపడకూడదు అని నవ్వుతూ ఉండాలి.
ఎందుకంటే నీవు మనిషి నీవే కానప్పుడు నిన్ను వాడు ఏం తిడితే నీకేమి? వాడు ఎవడు తిడుతున్నవాడు ఎవడు? వాడు బ్రహ్మనే, నేను బ్రహ్మనే. సపోజ్ ఒక పిశాచం మీ దగ్గరికి వచ్చేసి భయపెట్టింది అనుకోండి, త్వమేవం ఏం చెప్పాలి? అహం బ్రహ్మాస్మి, లేకుంటే నీవే బ్రహ్మ నేను బ్రహ్మ అని చెప్పాలి. కానీ నీవు కాదని చెప్పడానికి అవుతుందా? ఏ స్వరూపం చూసినప్పటికీ కూడాను అన్నిట్లోనూ పరమాత్మ భావం ఉండేటువంటి వాడు మాత్రమే ఆ స్థితికి చేరుకోగలుగుతాడు. శ్మశానంలో పండుకున్న ఒకటే, హంసతూరి తల్పముల మీద పండుకున్నప్పటికీ కూడా అతని ఒకటే స్టేజ్ లో ఒకటే రకంగా ఉంటాడు. అంతేగాని అది వచ్చిన దానికి అది పొంగిపోడు, ఇది వచ్చిన దానికి కృంగిపోడు అనమాట. మరి దేనికి కూడా అతను చెలించాడు అనమాట. చెలించకుండా ఏ స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ స్థితికి అలాగే ఉండిపోతాడు అతను. ఈ స్థితి బాగానే ఉంది అనుకుంటాడు, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితి బాగానే ఉంది అనుకుంటాడు అనమాట. అలాంటి భావన ఉన్నటువంటి వాడు, అంత గొప్ప స్టేజ్ చేరుకున్నటువంటి వాడు, అంటే నేను ఈ శరీరం నాది కాదు అనుకున్నటువంటి వాడు, అంత గొప్ప వ్యక్తి ఉన్నటువంటి వాడు మాత్రమే ఆత్మజ్ఞానంలో ఉన్నటువంటి వాడు, పరిపూర్ణుడు పరితుష్టుడైన ఉన్నటువంటి వాడు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట అంటే మనకు వచ్చేటువంటి సంతోషాలు కానీ దుఃఖాలు కానీ బయట ప్రపంచం నుంచి రావు, నాలోనే ఉంటాయి అని తెలుసుకున్నటువంటి వాడు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, తనలో తాను సంతోషపడిపోయేటువంటి వాడు. అలాంటి వాడు స్థితప్రజ్ఞస్తు వచ్చేది అని చెప్తాడు కదా. సో ఆ భావన ఉండాలి అతనికి. అది వచ్చేసేది శ్రేయస్సు, శ్రేయ మార్గము, అది నివృత్తి మార్గము. కర్మ మార్గం అంటే ఏమిటి? ఇంకా కర్మ మార్గం అంటే ఇలాంటి ఎవరికి సాధారణంగా ఇలాంటి విషయాలన్నీ చెప్తే, మనం ఏదో భగవద్గీత క్లాసులో 4-5 ఉన్నప్పుడు నేను మనిషిని కాదు, నేను పురుషుడిని కాదు, నేను స్త్రీ కాదు అని మనం ఏదో చెప్పుకుంటే, మనము ఇన్ని రోజులు విన్నాం కాబట్టి, 108 క్లాసులు విన్నాం కాబట్టి మనం సరేలేని ఏదో వింటాం. అంతేగాని ఇదే విషయాన్ని బయటికి వెళ్ళిపోయేసి బయట ఒక వ్యక్తితో చెప్తే, నీవు మనిషి కాదు, నీది దేహం కాదు, నీది మనసు కాదు అని చెప్తే వాడు ఎలా తీసుకుంటాడు? వాడు అది సాధారణమైనటువంటి జనులకు అందుబాటులో లేనటువంటి అంశం ఇది. అందువల్లనే శ్రీకృష్ణ పరమాత్మ ముందు చెప్తాడు అనమాట. ఏం చెప్తా అంటే, ఈ జ్ఞానయోగము అన్నటువంటిది ఎక్కడో కోటికి ఒకరికి మాత్రమే అబ్బుతుంది, మోక్షం అన్నటువంటిది. మిగిలిన వాళ్ళంతాను ఏదో రీతిలో బందీకాన అయిపోతుంటారు. నిన్నటి క్లాస్ లో కూడా నేను అనుకున్నాం కదా, మనం ఒక సన్యాసి అయినటువంటి వాడికి కూడా ఒక్కోసారి జారిపోతుంటాడు. వాడు ఎందుకు జారిపోతుంటాడు అంటే, అతను మనం చూస్తుంటాం కదా సన్యాసులు, మరి సన్యాసి దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళకు నమస్కారం చేసి వెళ్ళిపోతే దాన్ని ముట్టకూడదు అంటాం అనమాట. మరి దేహాన్ని ముట్టకూడదా? మరి ఇదేన్ని ముట్టకూడదు? మరి ఇది ఎక్కడ అతను భావనలో ఉన్నాడు? అది మరి సాంఖ్యయోగం కిందికి వస్తుందా, నివృత్తిలోకి వస్తుందా అంటే చాలా కష్టమైనటువంటి విషయం. అలాంటివన్నీ చెప్పడానికే చాలా కష్టం. అందువల్ల సాధారణంగా ఎలా ఉంటుందంటే, లోకం యొక్క ప్రవృత్తి తీరుతెందులు అన్ని కూడాను కర్మ మార్గంలోనే నడిచిపోతుంటాయి. సోకాల్డ్ గాడ్ మెన్ ఉంటారు కదా, వీళ్ళంతా పెద్ద పెద్ద ఆశ్రమాలు పెట్టి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తుంటారంటే, అక్కడ మళ్ళీ కర్మలు చేస్తుంటారు. అంటే యజ్ఞాలు యాగాలు ఇలాంటివి జరిపిస్తుంటారు. వాళ్ళు కూడా అదే చేస్తుంటారు. కానీ జ్ఞానాన్ని గురించి చెప్పేటువంటి సంస్థలు చాలా చాలా అరుదు. ఎక్కడో 1-2 ఉన్నాయో లేదో తెలియదు. మరి ప్యూర్ జ్ఞానాన్ని చెప్పేటువంటి సంస్థలు అంటే ఉపనిషత్తులు, వేదాంతము, భగవద్గీత చెప్పేటువంటి సంస్థలు చాలా తక్కువ. ఎందుకంటే అలాంటి సంస్థలకు ఎవరు రారనమాట. ఎందుకంటే మనకు చాలా మందికి మనం న్యాచురల్ గా చూస్తే ఎలా ఉంటుందంటే, దేవుడు అంటుంటారే కానీ దేవుడు ఎవరికి కాబట్టదు. నిజంగా చెప్పాలంటే, ప్రపంచంలో నిజంగా చెప్పాలంటే, బ్రాడ్ ఎందుకంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే, ఎందుకంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా ఒక కోరి వస్తాం అనమాట. ఈ కోరిక తీర్చేటువంటి దేవుడు అంటే మనం అక్కడికి వెళ్తాము. అది చాలా పవర్ఫుల్ గాడ్ అంటే అక్కడికి వెళ్తాము, ఆ దేవుడిని మొక్కుంటాము. మరి ఇతనికన్నా పవర్ఫుల్ గాడ్ ఇంకొకటి ఉన్నాడంటే, ఇతని కోరిక తీర్చలేదు, అక్కడికి వెళ్ళండి సరిపోతుంది అంటే మనం అక్కడికి వెళ్తాం. మనం ఈ దేవుడిని వదిలిపెట్టేస్తాము. దేవుడు అన్నటువంటిది ఎవరికి ఆ దేవుడు అది ఏమి ఇస్తాడో, ఆ ఫలితం ఏమిస్తాడో ఆ ఫలితం కావాలంతే. కానీ దేవుడు అన్నటువంటిది కాన్సెప్ట్ ఎవరికి అంత భావన అన్నటువంటిది ఏది ఉండదు అనమాట. అది దేవుడు అన్నటువంటిది ఊరికే లిప్ సర్వీస్ అంతే. దేవుడు అని నేను ఏదో పూజ చేస్తున్నాను, పెద్ద పూజ చేస్తున్నాను, నాకేదో పుణ్యం వస్తుందంటే, నీ పుణ్యం కోసం నువ్వు పూజ చేస్తున్నావే కానీ దేవుడి కోసం పూజ చేయలేదు అన్నటువంటి విషయం ఒకటి స్పష్టంగా తెలిసిపోతూనే ఉంటుంది. కాబట్టి దేవుడి కోసం పూజ చేసేటువంటి వాడు ఎవడూ లేడు ఇక్కడ. అలాంటి కర్మలోనే జరిగిపోతుంటుంది. కానీ జ్ఞాన మార్గంలో ఉండేటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ. మరి ఈ సాంఖ్యయోగం అన్నటువంటిది ఎవరికి? సాంఖ్యయోగం అన్నటువంటిది జ్ఞాననిష్ఠులైనటువంటి వాళ్లకు, తర్వాత పూర్తిగా చిత్తత్యాగం చేసినటువంటి వాళ్లకు, కోరికలు లేనటువంటి వాళ్ళు ఈ సాంఖ్యయోగం చేసుకోవాలి. మరి అర్జునుడికి ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ? కర్మణ్యేవాధికారస్తే, నీకు కర్మలో అని మాత్రమే అధికారం ఉంది, జ్ఞానములో అధికారం లేదు అని చెప్తున్నాడు. మరి అర్జునుడు అడిగేటువంటి ప్రశ్న మరి ఎలాంటి ప్రశ్న ఇది? ఇతని సంశయం ఇది అతను అడిగేటువంటి ప్రశ్న కానే కాదు. అర్జునుడికి తనకే తెలుసు,
ఎందుకంటే యుద్ధ భూమికి వచ్చినాడు. యుద్ధ భూమికి వచ్చిన తర్వాత ఇతను గురువు, ఇతను తర్వాత తాత, ఇతను ఇంకొకరు మరొకరు, నేను ఎలా యుద్ధం చేసేది అన్నటువంటి వానికి దేహాభిమానం పూర్తి ఉంది. ఇతను నా బంధువు, ఇతను నా మిత్రుడు, ఇతను ఇంకొకడు మరొకడు అని చెప్పేసి అలాంటి భావంతో వచ్చినటువంటి వాడు మరి ఇతను ఏమి జ్ఞానయోగం అవలంబించ సాధ్యమవుతుంది? భగవంతుడు ఎందుకు చెప్పాడు జ్ఞానయోగము ఇది శ్రేయస్కరమైనటువంటి యోగము, కానీ నీవు ఆ స్టేజ్ లో లేవు నీవు, అందువల్ల నీవు ఈ కర్మయోగం చెయ్యి అని చెప్తాడు. అందువల్ల ఈ జ్ఞానయోగం ఇంతవరకు చెప్పుకున్నటువంటి జ్ఞానయోగాన్ని ఎవరైతే అనుష్ఠించలేకపోతారో, అందుకోలేకపోతారో వాళ్ళకి ఈ కర్మయోగం అన్నటువంటిది విధించబడింది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఈ కర్మయోగం చేసినందువలన ఫలితం ఏమిటి అంటే, ఈ కర్మయోగం అంటే ఏమి, కర్మ అంటే ఏమిటి? కామ్య కర్మలు ఉంటాయి. కామ్య కర్మలు అంటే మనం రోజు చేసేటువంటి కర్మలు. మనము మొదలు పెట్టినప్పటి నుంచి మమ అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. మమ కార్యార్థ సిద్ధ్యర్థం, లేకుంటే మమ ఇష్ట ఫల సిద్ధ్యర్థం అని చెప్పుకునేసే మనం ఏ కార్యం చేసినా చేస్తుంటాం అనమాట. కానీ ఈ మమ అన్నటువంటిది భగవద్గీతలో ఏం చెప్తారు? నిర్మమో నిరహంకార, మమకారం అన్నటువంటిదే లేదు. ఇది నాది అని అనుకునే వద్దు, నా కోసం అనుకునే వద్దు అని అన్నప్పుడు అది ఏమంటే నిష్కామ కర్మ అంటాం దాన్ని. కానీ నిష్కామ కర్మ చేసేటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ. నిష్కామ కర్మ చేయమని చెప్పేటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువ. ఎందుకంటే సాధారణంగా ఎలా ప్రచారం చేస్తుంటారంటే, ఈ గుడికి మీరు చందా ఇవ్వండి, ఈ గుడికి చందా ఇస్తే మీకు చాలా మంచి జరుగుతుంది, ఏదో మీకు కోరికలు తీరుతాయి అంటే మాత్రమే మనం చందా ఇస్తాం. అప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ ప్రతిదానికి ఒక లింక్ ముడి పెడతాం అనమాట. నీ కోరికలు తీరాలంటే ఈ పూజ చెయ్యి, నీ కోరికలు తీరాలంటే అది చెయ్యి అని చెప్తుంటాం. నిష్కామ కర్మ చెయ్యి అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఎవరు లేరనమాట. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నీ డ్యూటీ ఏమిటి? కామ్యకర్మలు చేసేది కాదు, కామ్యకర్మల నుంచి ఒక స్టెప్ పైకి పో. కామ్యకర్మలు అన్నటువంటి గీత మ్యాట్రిక్స్ లోకి ఫిట్ అవ్వదు అనమాట. అది కామ్యకర్మలు అవుట్ సైడ్ ద రోల్ ఆఫ్ గీత, దీనికి దానికి సంబంధం లేదు. అక్కడ మనం ఏదో కామ్యకర్మ, ప్రతిదీ మనం కామ్యకర్మే చేస్తుంటాము. ఎప్పుడైతే నిర్మమ అనే వాళ్ళు చెప్పినప్పుడు, శాస్త్రం నిర్మమో నిరహంకార అని చెప్పినప్పటికీ కూడాను మనము మమ 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 అని చెప్పేసి చెప్పుకుంటుంటాం. ఇంకా పురోహితులు గట్టిగా చెప్తుంటారు మమ అనుకో అంటుంటారు. ఇంకా మనం మమ అనుకునేసి మళ్ళీ మనము కార్యక్రమాలు చెందుతూ ఉంటాం. అంటే ఏమిటంటే, మనకు పుణ్యం కోసము, మనము స్వర్గం కోసం మనం చేస్తున్నామా? మనం చేసేటువంటి కర్మలు పుణ్యం కోసం చేస్తున్నామా, స్వర్గం కోసం చేస్తున్నామా, లేకుంటే మనం చేసేటువంటి కర్మలు నిష్కామంగా చేస్తున్నామా అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఇష్యూ. ఈ నిష్కామంగా మనం కర్మ చేసేటువంటి స్టేజ్కి మనం ఎదిగినప్పుడు అప్పుడు ఏమవుతుందంట అంటే, ఈ నిష్కామము అన్నటువంటిది ఏమైపోతుంది, మనకు ఒక రకమైనటువంటి అంతఃశుద్ధి, అంతఃకరణ శుద్ధి అన్నటువంటిది ఇస్తుంది. అంతఃకరణ శుద్ధి అంటే ఏమిటి అంటే, ఇప్పుడు నేను ఒక దానం చేసినాను, దానం చేసిన తర్వాత నేను ఎవరికీ చెప్పను, దానం చేసినట్టు చెప్పను, తర్వాత నా పేరు బయటికి రాదు, తర్వాత ఇంటికి వచ్చేస్తాను, తృప్తిగా ఉంటాను నేను. అలాంటి స్థితిని నేను చేరుకోగలిగినప్పుడు ఏమైపోతుందంటే, అంతఃకరణ శుద్ధి అన్నటువంటిది ఏర్పడుతుంది. అంతఃకరణ శుద్ధి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే, ఆ అంతఃకరణ శుద్ధి అన్నటువంటిది ఇట్ లీడ్స్ టు జ్ఞానయోగ. అది మనము జ్ఞానయోగం పోయేదానికి మార్గవాన్ని సుగమం చేస్తుంది. అంతేగాని కర్మయోగానికి జ్ఞానయోగానికి ఉన్నటువంటి ముడి అంతేగాని కర్మయోగము జ్ఞానయోగం కన్నా చాలా చాలా తక్కువది. కర్మయోగం వల్ల మోక్షం రాదు, జ్ఞానయోగం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది అని భగవంతుడు క్లియర్ గా చెప్పినాడు. అందువల్ల నీవు కర్మ చెయ్యి అని చెప్పినాడు అంతేగాని, లేకపోతే అర్జునుడి కర్మ చేయమని ఎందుకు చెప్తాడు? అతను జ్ఞానయోగమే చేయమని చెప్పేటువంటి వాడు. కానీ ఇతను ఆ కర్మయోగంలోనే ఇంకా అదే స్టేజ్ లోనే ఉన్నాడు. ఇతను ఇంకాను అహంకారం మమకారాలు విడిచి ముందుకు వెళ్ళలేదు అని చెప్పేసి ఒక ఇదన్నమాట. మనం పూర్తి చెప్పుకోలేకపోయినాం దీన్ని. ఇంకా దీంట్లో వార్తికకారులు అనేటువంటిది ఇంకా చాలా ఉంది సబ్జెక్ట్. ఇంకో క్లాస్ చెప్పుకుంటే ఇది అయిపోతుంది. ఇది అప్పుడు మనము ఈ జాయసీ చేతులకి ప్రవేశిస్తాము. ఇది ఇంట్రొడక్షన్ టు చాప్టర్ కర్మకాండ.